బ్రిటన్లో బ్రేకింగ్ న్యూస్. న్యూ ఇయర్ వేళ మందుబాబుల భరతం పట్టారు పోలీసులు. హైదరాబాద్ వ్యాప్తంగా తాగి రోడ్డెక్కిన 1000 మందికి పైగా మందుబాబులపై కేసులు నమోదు చేశారు. ఈస్ట్ జోన్లో అత్యధికంగా 236 కేసులు నమోదవగా సౌత్ ఈస్ట్ జోన్లో 192, వెస్ట్ జోన్లో 179 కేసులు నమోదు చేశారు. నార్త్ జోన్లో 177, సెంట్రల్ జోన్లో 102 కేసులు నమోదయ్యాయి. పలు చోట్ల పోలీసులను తప్పించుకునేందుకు మందుబాబులు ప్రయత్నించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఉదయం వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగించారు. ఖమ్మం, వరంగల్, మంచిర్యాల జిల్లాలోనూ డ్రంక్ అండ్ డ్రైవ్లు కొనసాగాయి. అటు ఏపీలోనూ విజయవాడ, విశాఖతో పాటు ప్రధాన నగరాల్లో పోలీసులు రాత్రంతా డ్రంక్ అండ్ డ్రైవ్లు కొనసాగించారు. ఇక డ్రగ్స్ విక్రేతలు, వినియోగదారులపైన ప్రత్యేక నజర్ పెట్టారు. హైదరాబాద్లో రాత్రి నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు ఫ్లైఓవర్ పైన రాకపోకలు నిలిపివేశారు. రాత్రిపూట ఓఆర్ఆర్ పైన భారీ వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. విమానాశ్రయానికి వెళ్లే వాహనాలకే ఓఆర్ఆర్ పైన రాకపోకలకు అనుమతిచ్చారు. 3 కమిషనరేట్ల పరిధిలో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్లు చేపట్టారు. డ్రగ్ ఫ్రీ వేడుకలు నిర్వహించేందుకు పబ్లు, ప్రత్యేక కార్యక్రమాలపై నిఘాను కట్టుదిట్టం చేశారు. ఇటు మంచిర్యాల జిల్లాలోనూ పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించారు. మద్యం సేవించి పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించారు. ఓవరాల్ గా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ కి సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అజయ్ మనకు అందిస్తారు. అజయ్, మనం చూసవచ్చు, తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్న వారిపైన చర్యలు చేపట్టేందుకు పోలీసులు అయితే పూనుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ లో ఎవరైతే తాగి రోడ్డెక్కుతారో వాళ్ళందరిపైన కూడా కేసులు నమోదు చేసే కార్యక్రమం అయితే చేపట్టినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఈస్ట్ జోన్ లో అత్యధికంగా 236 కేసులను నమోదు చేశారు పోలీసులు. సౌత్ ఈస్ట్ జోన్ లో 192, వెస్ట్ జోన్ లో 179 కేసులను నమోదు చేశారు. నార్త్ జోన్ లో 117 కేసులను, సెంట్రల్ జోన్ లో 102 కేసులను నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతమైనటువంటి తనిఖీలు చేయడం జరిగింది. హైదరాబాద్ లో అయితే మరీ ఎక్కువగా తనిఖీలు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. నగర వ్యాప్తంగా మొత్తం 1184 కేసులను నమోదు చేశారంటే మందుబాబులు ఏ స్థాయిలో తాగి రోడ్డెక్కారో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ఆంక్షలు అయితే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్న సాయంత్రం నుండి ఉదయం వరకు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కొనసాగిస్తూ ఆంక్షలు అయితే కొనసాగించినటువంటి పరిస్థితి వస్తుంది. అజయ్, అయితే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులతో పాటుగా ఏదైతే మాదక ద్రవ్యాలు కానీ, డ్రగ్స్ కానీ వీటి వినియోగించే వారిపైన కూడా ప్రత్యేక నజర్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ రైడ్స్ లో ఎంతమంది వాళ్ళని పట్టుకోవడం జరిగింది, వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చారా, దీనికి సంబంధించిన డీటెయిల్స్? ఇప్పటికైతే మనం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులకు సంబంధించినటువంటి వివరాలనే పోలీసులు అధికారికంగా వెల్లడించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదైతే డ్రగ్స్ వినియోగం పైన పూర్తి స్థాయిలో నిఘా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఎక్కడైతే డ్రగ్స్ వినియోగించేందుకు అవకాశం ఉన్నటువంటి పబ్బులు, పార్టీలు, ఏదైతే ఈవెంట్ ఆర్గనైజేషన్లు కండక్ట్ చేసినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిపైన ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. దానిపైన అధికారికంగానైతే ఇప్పటివరకు వివరాలను అయితే పోలీసులు అయితే వెల్లడించలేదు. అయితే డ్రగ్స్ కు సంబంధించి ఎక్కడ కూడా వినియోగించినా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఆ పబ్లకు సంబంధించినటువంటి లైసెన్సులు, హోటల్స్ లకు సంబంధించినటువంటి లైసెన్సులు రద్దు అయితే అని కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కఠినంగా డ్రగ్స్ విషయంలో పోలీసులు అయితే ఈసారి వివరించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారు. ఇక్కడ ప్రతి రోడ్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తూ ఎవరైతే తాగి రోడ్లు ఎక్కుతున్నారో వాళ్ళందరికీ కూడా కేసులు నమోదు చేసే చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే తెల్లవారుజామున 5 గంటల వరకు కూడా ఫ్లైఓవర్ మూసివేసి దానికి సంబంధించినటువంటి ఏదైతే అవాంఛనీయ సంఘటనలు జరుగుతున్నా ముందు చర్యలు కూడా చేపట్టినటువంటి పరిస్థితి మనం నగర వ్యాప్తంగా